సో హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం సెన్సెస్ది సెకండ్ వీడియో అన్నట్టు పార్ట్ 2 అన్నట్టు. సో ఆల్రెడీ మనం 15 క్వశ్చన్స్ది వీడియో చేసినాం. సో ఇది పార్ట్ 2 అన్నట్టు. సో మిగతా క్వశ్చన్స్ ఈరోజు ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో లెట్ స్టార్ట్. అకార్డింగ్ టు సెన్సెస్ 2011 విచ్ స్టేట్ ర్యాంక్స్ సెకండ్ ఆఫ్టర్ కేరళ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీమేల్ లిటరసీ? అంటే లిటరసీ రేట్లో టాప్లో కేరళ ఉంది. సో కేరళ తర్వాత ఏ స్టేట్లో ఫీమేల్ లిటరసీ రేట్ ఎక్కువ ఉందంటే గుర్తుపెట్టుకోండి, మిజోరంలో లిటరసీ రేట్ ఎక్కువ. ఏ స్టేట్లో ఉంది సెకండ్ హైయెస్ట్ అంటే మిజోరంలో. ఎంత ఉంది లిటరసీ రేట్ అంటే 91.33%. గుర్తుపెట్టుకోండి, 91.33% మిజోరంది లిటరసీ రేట్. ఓకే, కేరళది 94% ఉంటుంది సెకండ్. దాని తర్వాత మిజోరంది 91.33% ఇన్ టర్మ్స్ ఆఫ్ లిటరసీ రేట్. ఓకే, ఇంకా క్వశ్చన్స్ ఏం అడుగుతాడంటే మనకి మేల్కి ఇంకా ఫీమేల్కి లిటరసీ రేట్ మధ్యలో డిఫరెన్స్ ఏ స్టేట్లో ఎక్కువ ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, 16.68% రాజస్థాన్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అసలు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీరు ఈ ఎగ్జామ్ రాస్తే ఇంకా ఏదో ఒక షిఫ్ట్లో అడుగుతాడు, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అంటే ఏం అడుగుతాడు అంటే క్వశ్చన్, మేల్కి ఇంకా ఫీమేల్కి లిటరసీ రేట్లో గ్యాప్ ఏ స్టేట్లో ఎక్కువ ఉందని అడుగుతాడు క్వశ్చన్. ఏ స్టేట్లో ఎక్కువ ఉంది మేల్కి ఇంకా ఫీమేల్కి లిటరసీ రేట్ మధ్యలో డిఫరెన్స్ అంటే రాజస్థాన్ స్టేట్లో మేల్కి ఇంకా ఫీమేల్కి లిటరసీ రేట్ మధ్య డిఫరెన్స్ ఎక్కువ ఉంది. సో మేల్కి ఎక్కువ, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, మేల్కి ఒక 70 ఉంటే ఫీమేల్కి ఇట్లా 50 ఉంది. అంటే చాలా డిఫరెన్స్ ఉంది మేల్కి ఇంకా ఫీమేల్కి మధ్య లిటరసీ రేట్ది. ఆ స్టేట్ ఏదంటే రాజస్థాన్. ఎంత డిఫరెన్స్ ఉందని కూడా ఈ క్వశ్చన్ అడుగుతారు. 16.68% డిఫరెన్స్ ఉంది. ఓకే, ఈ రెండు క్వశ్చన్లు ఇంపార్టెంట్. మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ లిటరసీ రేట్ డిఫరెన్స్ ఉన్న స్టేట్ ఇది రాజస్థాన్. ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది లిటరసీ రేట్ అంటే 16.68%. ఓకే, యాజ్ పర్ 2011 సెన్సెస్ అర్బన్లో ఎంతమంది పర్సంటేజ్ ఆఫ్ మంది నివసిస్తున్నారు, రూరల్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ మంది నివసిస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్ ఇది. ఓకే, యాజ్ పర్ 2011 సెన్సెస్. సో గుర్తుపెట్టుకోండి, అర్బన్లో ఎంతమంది నివసిస్తున్నారు యాజ్ పర్ 2011 సెన్సెస్ అంటే 31.2% మంది మెంబర్స్ నివసిస్తున్నారు అర్బన్లో. అర్బన్ అంటే ఏంది, పట్టణం, సిటీ. ఇంకా రూరల్లో ఎంతమంది నివసిస్తున్నారు యాజ్ పర్ 2011 సెన్సెస్ అంటే 68.8%. ఇది 68.8% గ్రామీణ. రూరల్ అంటే విలేజ్. ఓకే, విలేజ్లో 68.8% మెంబర్స్. టోటల్ పాపులేషన్లో 68.8% మెంబర్స్ రూరల్లో నివసిస్తున్నారు. టోటల్ పాపులేషన్లో ఇండియాది అర్బన్ సిటీస్లో 31.2% మెంబర్స్ నివసిస్తున్నారు. ఇది యాజ్ పర్ 2011 సెన్సెస్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఏం అడగొచ్చు అంటే అర్బన్లో ఏ సిటీలో అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉంది? ఏ సిటీలో అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉందంటే గోవాలో అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉంది, హైయెస్ట్ ఉంది. సో రూరల్ పాపులేషన్ దేంట్లో ఏ స్టేట్లో ఎక్కువ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ ఉంది. ఓకే, అర్బన్ పాపులేషన్ గోవాలో ఎక్కువ ఉంది. రూరల్ పాపులేషన్ ఏడ ఎక్కువ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో రూరల్ పాపులేషన్ హైయెస్ట్ ఉంది, అర్బన్ పాపులేషన్ గోవాలో హైయెస్ట్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు సెన్సెస్ 2011 వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఆఫ్ ఇండియాస్ టోటల్ పాపులేషన్లో అర్బన్ పాపులేషన్ ఎంత? ఇందాకనే చూసినాం అర్బన్ పాపులేషన్ ఎంత, 31.2%. డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 31.2% అర్బన్ పాపులేషన్. అర్బన్ అంటే పట్టణం, సిటీస్. ఓకే, మన రూరల్ పాపులేషన్ ఎంత చూసినాం, 68.8%. ఇంపార్టెంట్. ఇది ఏమో సిటీస్ పాపులేషన్. ఓకే, ఇది సిటీస్ అంటే సిటీస్ పాపులేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్? ఎస్టీది ఏ స్టేట్లో హైయెస్ట్ పాపులేషన్ ఉంది? సో గుర్తుపెట్టుకోండి, ఎస్టీది టోటల్ ఇండియాస్ పాపులేషన్లో ఎస్టీ పాపులేషన్ ఎంత అంటే 8.6%. 100% పాపులేషన్లో ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ ఎంత అంటే 8.6%. డైరెక్ట్ అడుగుతాడు ఎగ్జామ్. ఓకే, ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతాడు. నెక్స్ట్ హైయెస్ట్ ఎస్టీ పాపులేషన్ హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏదంటే మధ్యప్రదేశ్లో ఎస్టీ పాపులేషన్ హైయెస్ట్ ఉంటుంది. ఎస్టీ పాపులేషన్ లోయెస్ట్ ఉన్న స్టేట్ ఏదంటే పంజాబ్, హర్యానా, ఢిల్లీలో 0 ఎస్టీ పాపులేషన్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఏం అడిగిండు, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్? ఎస్టీది హైయెస్ట్ పాపులేషన్ ఏడ ఉంటుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఓకే, ఎస్టీ పాపులేషన్ చూసినాంగా. నెక్స్ట్ ఎస్సీ పాపులేషన్ టోటల్ 100%లో ఎస్సీ పాపులేషన్ ఎంత ఉందంటే 16.6% ఉంది. వెరీ ఇంపార్టెంట్. టోటల్ పర్సంటేజ్లో ఎస్సీ పాపులేషన్ ఎంత ఉంది, 16.6% ఉంది యాజ్ పర్ 2011 సెన్సెస్. ఎస్సీ పాపులేషన్ హైయెస్ట్ ఏడ ఉందంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో హైయెస్ట్ ఉంది. ఎస్సీ పాపులేషన్ లోయెస్ట్ ఏడ ఉందంటే మిజోరంలో లోయెస్ట్ ఉంది ఎస్సీ పాపులేషన్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ పాపులేషన్ టోటల్ ఎంత ఉంది, 16.6%. హైయెస్ట్ ఏడ ఉంది ఉత్తరప్రదేశ్లో, లోయెస్ట్ ఏడ ఉంది మిజోరంలో. సో ఎస్సీ ఎస్టీ పాపులేషన్స్ ప్లస్ హైయెస్ట్ లోయెస్ట్ ఉన్న స్టేట్స్ చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్ అడుగుతాడు ఎగ్జామ్లో.
నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈస్ ద లిటరసీ రేట్ క్యాల్కులేటెడ్ ఇన్ ఇండియా? లిటరసీ రేట్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు? నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 1 వీడియో ఎవరైతే చూడలేరో చూడండి. నేను ఆల్రెడీ చెప్పిన 6 to 7 years అబోవ్ ఎవరైతే ఏజ్ 6 to 7 years అబోవ్ ఉంటుందో వాళ్ళు 22 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్లో చదవగలుగుతారు ప్లస్ రాయగలుగుతారో వాళ్ళనే మనం లిటరేట్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఏముంది, ఫ్రమ్ టోటల్ పాపులేషనా? కాదు. ఫ్రమ్ పాపులేషన్ ఆఫ్ చిల్డ్రన్నా? కాదు. ఫ్రమ్ అడల్ట్ పాపులేషనా? కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏమైతే పాపులేషన్ అబోవ్ 7 years హూ క్యాన్ రీడ్ అండ్ రైట్ ఇన్ ఎనీ 22 languages ఈజ్ క్యాల్కులేటెడ్ యాజ్ లిటరేట్ పర్సన్. సో ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. మన ఇండియాది లిటరసీ రేట్ ఎంత యాజ్ పర్ 2011 సెన్సెస్ అంటే 74.04%. ఓకే, మేల్ లిటరసీ ఎంత? 82.14%. ఫీమేల్ లిటరసీ ఎంత? 65.46%. హైయెస్ట్ లిటరసీ రేట్స్ డిఫరెన్స్ ఉంది మేల్కి ఫీమేల్కి ఏ స్టేట్ అంటే రాజస్థాన్. ఎంత ఉంది డిఫరెన్స్ మేల్కి ఫీమేల్కి లిటరసీ రేట్లో డిఫరెన్స్? రాజస్థాన్లో ఎంత? 16.68%. సో ఇది ఆల్రెడీ మనం లిటరసీ రేట్ది మనం డీటెయిల్గా పార్ట్ 1లో చేసినాం. సో ఎవరైతే చూడలేరో ఆ వీడియో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు 2011 సెన్సెస్ విచ్ స్టేట్ హ్యాస్ మ్యాక్సిమం పాపులేషన్? ఓకే, మ్యాక్సిమం పాపులేషన్ ఏ స్టేట్లో ఉంటుంది అంటే అందరికీ తెలుసుగా ఉత్తరప్రదేశ్లో మ్యాక్సిమం పాపులేషన్ ఉంటుంది. సెకండ్ హైయెస్ట్ మ్యాక్సిమం పాపులేషన్ ఉన్న స్టేట్ ఏది? మహారాష్ట్ర. సో పాపులేషన్ వేరు, పాపులేషన్ డెన్సిటీ వేరు. సో పాపులేషన్ డెన్సిటీ అంటే 1 square kilometerకి ఎంతమంది నివసిస్తున్నారు అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాంగా. సో ఇండియా పాపులేషన్ డెన్సిటీ ఎంత యాజ్ పర్ 2011 సెన్సెస్? 382గా. సో ఇంకా హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్ ఏది? బీహార్. బీహార్కి పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది? 1106 పాపులేషన్ డెన్సిటీ ఉంది. 1 square kilometerకి 1106 మెంబర్స్ నివసిస్తారు. నెక్స్ట్, విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ సైజ్? పాపులేషన్ సైజ్ ప్రకారం లోయెస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏదంటే సిక్కిం. గుర్తుపెట్టుకోండి, సిక్కింలో లోయెస్ట్ పాపులేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు 2011 సెన్సెస్ పాపులేషన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ వాట్ పాపులేషన్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్? ఓకే, 2011 సెన్సెస్ ప్రకారం మన ఇండియాస్ పాపులేషన్ 100% ఉంది. సో దాంట్లో మన ఉత్తరప్రదేశ్ పాపులేషన్ ఎంత పర్సెంట్ ఉంది? ఉత్తరప్రదేశ్ పాపులేషన్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఉత్తరప్రదేశ్ది లార్జెస్ట్ పాపులేషన్ ఉంటుంది ఇండియాలోనే. సో 16.50%. టోటల్ 100% ఇండియాది పాపులేషన్ ఉందనుకోండి, దాంట్లో 16.50% పాపులేషన్ ఓన్లీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ స్టేట్లోనే ఉంది. సో చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ఫస్ట్ సెన్సెస్ కండక్టెడ్ ఇన్ ఇండియా? ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు కండక్ట్ చేసినట్టే 1872లో ఫస్ట్ సెన్సెస్ కండక్ట్ చేసిండ్రు. సో ఫస్ట్ సెన్సెస్ ఆల్రెడీ మనం ఇది నిన్న వీడియోలో చూసినాం. ఫస్ట్ సెన్సెస్ టైంలో వైస్రాయ్ ఎవరు ఉండే అంటే లార్డ్ మాయో ఏమో వైస్రాయ్ ఉండే ఫస్ట్ సెన్సెస్ టైంలో. ఎప్పుడు కండక్ట్ చేసిండ్రు? 1872 టైంలో. ఫస్ట్ సెన్సెస్ ఏ సిటీది కన్స్ట్రక్ట్ చేసిండ్రు అంటే ఢాకా సిటీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది. ఢాకా సిటీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది. ఫస్ట్ టైం ఒక సిటీది సెన్సెస్ కండక్ట్ చేసిన సిటీ పేరు ఏంటంటే ఢాకా. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు మనకు 2011 సెన్సెస్ ఉంది. సో ఇది మనకు లేటెస్ట్ సెన్సెస్ కదా. సో ఇది ఏ నెంబర్ ఆఫ్ సెన్సెస్, ఏ సీక్వెన్స్ ఆఫ్ సెన్సెస్ అంటే ఇది 15th సెన్సెస్. గుర్తుపెట్టుకోండి, 15th సెన్సెస్. సో 1872 టైంలో సెన్సెస్ స్టార్ట్ అయిందిగా. సో అప్పుడు నుంచి ఇది 2011 ఏ సీక్వెన్స్ ఆఫ్ సెన్సెస్, ఏ ఎడిషన్ ఆర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ సెన్సెస్ అని డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. 2011 సెన్సెస్ ఈజ్ 15th సెన్సెస్. గుర్తుపెట్టుకోండి, 15th ఎడిషన్ అన్న అనుకోండి, 15th టైం అన్న అనుకోండి, కానీ 15th సెన్సెస్ ఇది 2011 సెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ హూస్ టెన్యూర్ వాజ్ ద ఫస్ట్ సెన్సెస్ కండక్టెడ్? ఓకే, ఫస్ట్ సెన్సెస్ కండక్ట్ చేసిన టైంలో ఈ వైస్రాయ్ ఎవరు ఉండే? నేను ఎన్నోసార్లు చెప్పిన లార్డ్ మాయో ఏమో వైస్రాయ్ ఉండే ఫస్ట్ సెన్సెస్ కండక్ట్ చేసిన టైంలో. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు సెన్సెస్ 2011 పాపులేషన్ ఆఫ్ ఇండియా. 2011 సెన్సెస్ ప్రకారం ఇండియాది పాపులేషన్ ఎంత అంటే 121.05 crores. ఓకే, ఇండియాస్ పాపులేషన్ వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ ఉంది, ఫస్ట్ చైనాది ఉంది. సో మనం ఇప్పుడు లేటెస్ట్ సెన్సెస్ కండక్ట్ చేసిన తర్వాత మనకు మ్యాక్సిమం మనదే ఫస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది వరల్డ్ పాపులేషన్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు సెన్సెస్ 2011 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ గ్యాప్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ? ఇది చాలా స్టార్ మార్క్ క్వశ్చన్, డబల్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆల్రెడీ నేను చెప్పిన మేల్కి ఇంకా ఫీమేల్కి మధ్యలో ఏ స్టేట్లో ఎక్కువ లిటరసీ రేట్ మధ్యలో గ్యాప్ ఉందంటే రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో ఎంత ఉంది మేల్కి ఇంకా ఫీమేల్కి మధ్యలో లిటరసీ రేట్లో గ్యాప్ అంటే 16.68% ఉంది. 16.68% మేల్కి ఇంకా ఫీమేల్కి మధ్య లిటరసీ రేట్ గ్యాప్ ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా అన్నా నేను.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ హ్యాస్ లోయెస్ట్ లిటరసీ రేట్? లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏదంటే అందరికీ తెలుసు, బీహార్లో ఎంత ఉంది పర్సంటేజ్? 61.8% లిటరసీ రేట్. లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది? బీహార్ 61.8. హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది? కేరళ 94% లిటరసీ రేట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ బీహార్ ఇన్ 2011 సెన్సెస్? 2011 సెన్సెస్ ప్రకారం బీహార్ది పాపులేషన్ ఎంత టోటల్ ఓవరాల్గా అంటే 10 crores. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, మనం బీహార్ది ఉత్తరప్రదేశ్ది వీటివే ఎందుకు స్పెసిఫిక్గా నేర్చుకుంటున్నామంటే, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఏమో పాపులేషన్లో హైయెస్ట్ ఉన్న స్టేట్ కాబట్టి దానిది అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మనం ఈడ బీహార్ది ఎందుకు తెలుసుకుంటున్నాం ఓవరాల్ పాపులేషన్ 2011లో అంటే, పాపులేషన్ డెన్సిటీ ఏడే ఎక్కువ ఉంది? బీహార్లో ఉంది. సో అది పాపులేషన్ డెన్సిటీ బీహార్లో ఎక్కువ ఉంది కాబట్టి ఎస్టిమేటెడ్ పాపులేషన్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది, అందుకే మనం బీహార్ది నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు 2011 సెన్సెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ? ఇప్పుడే చూసినాం మనం, హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్ ఏది? బీహార్. ఎంతమంది నివసిస్తారు ఒక స్క్వేర్ కిలోమీటర్ కంటే? 1106 మెంబర్స్ నివసిస్తారు. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్ బీహార్. లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్ ఏది? అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు 2011 సెన్సెస్ విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ రూరల్ పాపులేషన్? రూరల్ పాపులేషన్ హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏది? మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేసినాం స్టార్టింగ్లో. రూరల్ పాపులేషన్ అంటే గ్రామీణ పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్ ఏదంటే హిమాచల్ ప్రదేశ్ అని డిస్కస్ చేసినాం. అర్బన్ పాపులేషన్ అంటే సిటీస్ పాపులేషన్ ఎక్కువ ఏ స్టేట్లో ఉంటుంది అంటే గోవాలో ఉంటుందని డిస్కస్ చేసినాం. సో మనం ఈడ ఏం అడిగిండు వాడు మనకు? రూరల్ అడిగిండా అర్బన్ అడిగిండా అంటే రూరల్ అడిగిండు. రూరల్ పాపులేషన్ ఏ స్టేట్లో ఎక్కువ ఉంటుంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది. అర్బన్ పాపులేషన్ ఏ స్టేట్లో ఎక్కువ ఉంటుంది అంటే గోవాలో ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు సెన్సెస్ డేటా డిక్లేర్డ్ ఇన్ 2011 వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇండియా స్టిల్ లివింగ్ ఇన్ విలేజెస్? అంటే ఇండియాస్ పాపులేషన్లో ఎంతమంది స్టిల్ విలేజెస్లో నివసిస్తున్నారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 70% మెంబర్స్ స్టిల్, ఇప్పటి వరకు 70% మెంబర్ యాజ్ కంపేర్ 2011 సెన్సెస్ 70% మెంబర్స్ స్టిల్ విలేజెస్లోనే నివసిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ డాటా 70% ఓవరాల్ ఎగ్జాక్ట్గా తెలియాలంటే 68.6% మెంబర్స్ స్టిల్ లివింగ్ ఇన్ విలేజెస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ 2011 సెన్సెస్ 68.8% మెంబర్స్ స్టిల్ లివింగ్ ఇన్ విలేజెస్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అకార్డింగ్ టు 2011 సెన్సెస్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లోయెస్ట్ పాపులేషన్? ఏ స్టేట్లో లోయెస్ట్ పాపులేషన్ ఉంటుంది? ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. సిక్కింలో లోయెస్ట్ పాపులేషన్ ఉంటుంది. హైయెస్ట్ పాపులేషన్ ఏ స్టేట్లో ఉంటుంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఏ స్టేట్లో ఉంటుంది అంటే బీహార్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు సెన్సెస్ డేటా 2011 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? ఓకే, ఈ 4 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. సో ఈ 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ కాదు, ఏది తప్పు అని అడిగిండు. సో కేరళ హ్యాస్ ద, ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. కేరళ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్, ఇది కరెక్టే అవుతుంది. ఓకే, ఇది తప్పు కాదు. బీహార్ హ్యాస్ ద లోయెస్ట్ లిటరసీ రేట్, ఇది కూడా కరెక్టే. బీహార్కి లోయెస్ట్ లిటరసీ రేట్ ఉంది, కేరళకి హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది, ఇది కూడా కరెక్టే. ద నెంబర్ ఆఫ్ మేల్ ఈజ్ మోర్ దెన్ ఫీమేల్స్ ఇన్ ఇంక్రీజ్ ఆఫ్ లిటరసీ. ఓకే, ఇది ఇంకోటి చూద్దాం. ద ఓవరాల్ లిటరసీ రేట్ ఇంక్రీజ్డ్, కరెక్టే. యాజ్ కంపేర్ టు 2001 డేటా 2011 డేటాలో సెన్సెస్ ప్రకారం లిటరసీ రేట్ ఇంక్రీజ్ అయ్యింది. సో ఆటోమేటిక్గా 4th రాంగ్ అవుతుంది. ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఈజ్ మోర్ దెన్ ఫీమేల్స్ ఈజ్ ఇంక్రీజ్ ఆఫ్ లిటరసీ, ఇది తప్పు. 4th రాంగ్ అవుతుంది. సో ద ఓవరాల్ లిటరసీ రేట్ ఇంక్రీజ్ అయింది. యాజ్ కంపేర్ టు 2001-2011 సెన్సెస్లో ఓవరాల్ లిటరసీ రేట్ ఇంక్రీజ్ అయింది. కేరళది లిటరసీ రేట్ హైయెస్ట్ ఉంది యాజ్ పర్ 2011 సెన్సెస్కి. బీహార్ది లిటరసీ రేట్ తక్కువ ఉంది యాజ్ పర్ 2011 సెన్సెస్. ఇంకా ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఈజ్ మోర్ దెన్ ఫీమేల్స్ ఈజ్ ఇంక్రీజ్ ఆఫ్ లిటరసీ, దీనికి సంబంధం లేదు. అయితే 4th రాంగ్ అవుతుంది, వాడు రాంగ్ అడిగిండు మనకు. సో ఓకే, థ్యాంక్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో ఈరోజు నిన్న పార్ట్ 1 ఆల్రెడీ చేసినాం. సో ఇది పార్ట్ 2 అన్నట్టు. 2 మీరు కవర్ చేస్తే మ్యాక్సిమం సెన్సెస్ క్వశ్చన్ చేసేస్తారు. సో ఇంకా కరెంట్ అఫైర్స్ వీడియో కూడా చేసినాం. ఇంకా ఏమైనా ఇంకా తెస్తున్నాం స్టార్టింగ్ వీడియో, డ్యాన్సెస్ కానీ ఇంకా ఘరానాస్ కానీ ఇంకా చాలా రెగ్యులర్గా ఇంకా చాలా ఉన్నాయి టాపిక్స్. సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఘరానాస్, ఇంకా చాలా పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ చాలా వీడియోస్ తెస్తాం. సో విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు రెగ్యులర్గా వాచ్ చేసుకోవచ్చు వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.